హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మస్తులే. సో వెల్కమ్ టు అమ్మ చేతి వంట. నేను మీ పూజ. సో ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు ఖర్జూరపు లడ్డు. సో ఇలాగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో హాఫ్ కేజీ అయితే కొబ్బరిని కట్ చేసుకున్నాను అండ్ 1 కప్ పిస్తాని తీసుకున్నాను. సో తర్వాత ఖర్జూరాలను అయితే కొద్దిగా వేసుకుంటూ పౌడర్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. సో ఇలాగ ఖర్జూరాన్ని అయితే బాగా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. మిక్సీ పట్టి సన్నగా పేస్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఎండు ఖర్జూరాన్ని అయితే పేస్ట్ చేయాలి సన్నగా. అండ్ కాజుని కూడా పేస్ట్ చేసుకోవాలంట, మిక్సీలో పట్టాలన్నమాట. 1 కప్ తీసుకున్నాను కాజు. సో ఇలాగ కొబ్బరిని అయితే పేస్ట్ చేసుకుని దీంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం చేసుకోవాలి పేస్ట్. సో కొబ్బరిలోనైతే 5 ఇలాచీని అయితే వేసుకోవాలన్నమాట. కాజుని కూడా మిక్సీ పట్టేసేయాలన్నమాట. పట్టేసి ఇందులోనే వేసేసేయాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత సో బాగా కలుపుకోవాలన్నమాట చేతితో మిక్స్ అయ్యేంత వరకు. సో ఇలా బాగా కలుపుకోవాలి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో ఇలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేస్తే కొత్త వారికైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత సో స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టేసుకున్నాను. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇలాగా బెల్లాన్ని కలుపుకున్న తర్వాత సో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగ నెయ్యిని అయితే వేసుకోవాలన్నమాట. అన్నమాట. సో ఇలాగ పల్చగా చేసుకోవాలన్నమాట. సో పాకం అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో మనం మిక్సీ పట్టిన అన్ని ఖర్జూరం అన్నీ వేసేసుకోవాలి. సో ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న ఎండు ఖర్జూరం అండ్ ఎండు కొబ్బరి అండ్ కాజు పట్టించుకున్న పేస్ట్ చేసుకున్న దీన్ని ఇందులో వేసేసేయాలన్నమాట. సో ఇలా వేసేసేయాలి మొత్తం వేసేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలన్నమాట. సో ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కడాయిని అయితే నేను కిందికి తీసుకుంటాను. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇలా బాగా ప్రెస్ చేస్తూ లడ్డూని అయితే సో ఫైనల్ అయితే లడ్డు అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలాగా రౌండ్గా బాగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ మీ, లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.